నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్ యొక్క మరి అరాచకం అనుకోవాలా, డెసిషన్స్ అనుకోవాలో తెలియదు కానీ వీసా విధానంలో కానీ స్టూడెంట్ విధానంలో కానీ చాలా కూడా డెసిషన్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఈ క్రమంలో చాలా మంది ఏంటంటే యుఎస్ఏకి పక్కన పెడితే దుబాయ్ వెళ్ళి సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. దుబాయ్ కానీ సింగపూర్ కానీ, అంటే అక్కడ కొంచెం ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయండి. ఇంకా చూస్తే ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఒక్కసారి ఎందుకంటారు దుబాయ్ వర్సెస్ అమెరికా అంటే ఏం చెప్తారు? ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత చాలా కఠినాతి కఠినమైన నిబంధనలు పెట్టడం, ముఖ్యంగా వలసదారులకి, ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడేటువంటి వాళ్ళకి కఠినమైన నిబంధనలు పెట్టడం వల్ల చాలా మంది అక్కడ ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. స్టూడెంట్స్కి అయితే బయట ఉద్యోగాలు చేసే అవకాశాలు లేవు. యూనివర్సిటీ ఉద్యోగాలు మాత్రమే చేయాలి. అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఓన్లీ 3% to 5% పీపుల్ మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయి. 95% ఉద్యోగాలు దొరకవు. బయట ఉద్యోగాలు చేస్తే వెంటనే వాళ్ళ వీసా రద్దు చేసేసి వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నాడు. అలాగే H1B వీసా తప్ప వేరే వీసాలు ఎవరు ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా వాళ్ళని బయటికి పంపించేట్టు ఏర్పాటు చేస్తున్నాడు. ఆల్రెడీ గ్రీన్ కార్డు వచ్చి పర్మనెంట్ మెంబర్షిప్ వాళ్ళకి రెసిడెన్షియల్గా, అంటే ఆ దేశ పౌరులుగా గుర్తించబడే వాళ్ళని కూడా ఏ క్షణంలో వాళ్ళ వీసా రద్దు చేస్తారో, ఎప్పుడు పంపిస్తారో తెలియని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. గోల్డెన్ వీసా తీసుకున్న వాళ్ళకి మాత్రం కార్పెట్ పంచి వాళ్ళని పిలిపించేట్టు ఏర్పాటు చేస్తున్నాడు. మేధావులు మాత్రం ఈ దేశంలో ఉండండి, మా దేశంలో డబ్బు సంపాదించి మీ దేశానికి తీసుకెళ్ళడం కాదు, మీ దేశం డబ్బు తీసుకొచ్చి మా దేశంలో పెట్టే వాళ్ళు కావాలి మాకు, లేదా మా దేశంలో డబ్బు సృష్టించేటువంటి వాళ్ళు కావాలి తప్ప ఈ దేశం డబ్బుని ఇతర దేశాలకు తరలించే వాళ్ళు మాకు అక్కర్లేదని తెగించి చెప్పేస్తుంది. ఎప్పుడో ఒకసారి ఊడిపోతుందేమో నా ఉద్యోగం అనే భయం కూడా చాలా మందికి ఉంది. అమెరికాలో ట్రంప్ వల్ల ఉద్యోగం ఓడిపోయేదానికన్నా మనం ముందు జాగ్రత్త పడి ఇంకా 2 సంవత్సరాలు ఇంకా ఉద్యోగం ఉన్నా కూడా, ఇంకా H1B వీసా అవకాశం ఉన్నా కూడా వాటి వదిలిపెట్టేసేసి ఎక్కువ భాగం దుబాయ్కి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది సింగపూర్ కూడా వెళ్ళి ట్రై చేస్తూ ఉన్నారు, వెళ్తున్నారు, వెళ్ళి స్థిరపడుతున్నారు ఆల్రెడీ. కారణాలు ఏంటంటే దుబాయ్లో ప్రపంచంలో ఏ దేశంలో లేని కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయని దేశం దుబాయ్. దాదాపుగా చిన్న చిన్న దేశాలు కూడా చాలా ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. అరుదుగా కొన్ని దేశాల్లో మాత్రమే, వేళ్ల మీద లెక్కించదగిన దేశాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయవు. దాంట్లో ఇంత అభివృద్ధి చెందిన దేశాల్లో దుబాయ్ ఒక్కటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయని దేశం. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీరు ఎంత సంపాదించుకుంటారో అంత డబ్బు మీదే. రెండోది ఏంటంటే రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువ, ట్యాక్సెస్ చాలా తక్కువ, తర్వాత రిలాక్స్డ్ లైఫ్. ముఖ్యంగా భారతీయ కల్చర్ ఎక్కువ కనబడుతుంది. దాదాపుగా 50 లక్షల నుంచి 75 లక్షల దాకా మన ఇండియన్స్ అక్కడ ఇవాళ సెటిల్ అయిపోయిన కనబడుతుంది. ప్రతి 23 మందిలో 22 మంది బయట నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే. దుబాయ్లో ఉండే వాళ్ళకన్నా, అంటే దుబాయ్లో అక్కడ ఉన్నటువంటి, దుబాయ్ స్వయంగా వాళ్ళకున్నటువంటి జనాభా కన్నా 22 రెట్లు బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్లనే ఉండిపోయింది. 200 జాతులు అక్కడ నివసిస్తున్నాయి దాదాపు. అంటే ప్రపంచంలో ఉండే ప్రతి జాతి, ప్రతి దేశం నుంచి అక్కడ వచ్చి స్థిరపడే వాళ్ళు చాలా మంది కనబడతారు మనకు. ఇండియన్ స్కూల్స్, ఇండియన్ కాలేజెస్, ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కోకొల్లలుగా ఉన్నాయి. ఒక రకంగా భారతదేశం తర్వాత భారతదేశం లాగా కనబడేటువంటి దేశం ఏంటంటే దుబాయ్. మనం బయటికి వెళ్ళామంటే మన భాష మాట్లాడే వాళ్ళు దొరుకుతారు. మనం గట్టిగా అరిచామనుకోండి, మన భాషలో 10 మంది పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే అంత దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంత ఎక్కువ మంది ఒకే భాష, తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ అంతా మ్యాక్సిమంగా అక్కడ సెటిల్ అయి ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా అక్కడ ఖచ్చితంగా మన డబ్బు మనకు వస్తుందని ఒక నమ్మకం, విశ్వాసం మనకు ఉన్నాయి. మీరు కేరళ వాళ్ళు అక్కడ సూపర్ బజార్లు మొత్తం నడిపేది కేరళ వాళ్ళే. రిటైల్ బిజినెస్ అంతా కూడా కేరళసే చూస్తారు ఎక్కువ భాగం మ్యాక్సిమంగా. తర్వాత విందు వినోదాలు విపరీతంగా ఉన్నాయి. డబ్బు ఖర్చు పెట్టగలిగే వాడికి ఆనందం, సంతోషం ఎంత కావాలంత దొరుకుతుంది. డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది, డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సో ఇన్ని రకాల అవకాశాలు ఒక దేశంలో దొరకడం అనేది చాలా కష్టం. అమెరికా లాగే రిస్ట్రిక్టెడ్ దేశంలో ప్రతిక్షణం ఏం జరుగుతుందో తెలియకుండా, ట్రంప్ రాత్రి పడుకుంటే పొద్దున్న లేచి ఎవడు పీక వేసేస్తాడో, ఎవడిని వేటు వేసేస్తాడో తెలియని పరిస్థితి లోపల భయం అంటూ బిక్కుమంటూ బతికే దానికన్నా ఆనందంగా, సంతోషంగా, ఒక్క పైసా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా వచ్చే డబ్బంతా ఉపయోగించుకునే పద్ధతి లోపల మంచి ఉద్యోగాల్లో కూడా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టకూడదు? పైపెచ్చు 15 లక్షల రూపాయలకి అక్కడ పర్మనెంట్ వీసా దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. 15 లక్షలు అంటే ఎక్కడి 47 కోట్లు, ఎక్కడ 15 లక్షలు? టిప్ అన్నట్టు మామూలుగా 15 లక్షలు అనేది పెద్ద విషయమే కాదు. మరి ఇవాళ ట్రంప్ వీసాకే అడ్వాన్స్ కట్టమంటున్నాడు, $15,000 కట్టమంటున్నాడు. మరి దానికన్నా ఇది బెటర్ కదా. కాబట్టి ఎక్కువ మంది అమెరికా నుంచి అక్కడికి వస్తున్నారు. స్టూడెంట్స్ మాత్రం ఎక్కువగా దుబాయ్కి వెళ్ళే అవకాశాలు ఉండవు. ఎక్కువగా మనకు
యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువగా వెళ్తున్నారు. అమెరికా తర్వాత యూరోపియన్ కంట్రీస్ని ఎక్కువ ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ దుబాయ్లో అంత గొప్పగా ఉండవు. ఇన్స్టిట్యూషన్స్ కావాల్సినవి ఉన్నాయి, కానీ స్టాండర్డ్స్ మాత్రం తక్కువ. కాబట్టి స్టూడెంట్స్ కన్నా ఎక్కువగా ఏంటంటే ఉద్యోగం కోరుకున్న వాళ్ళు, ఫ్రీడమ్ స్వాతంత్రత కోరుకున్న వాళ్ళు, అమెరికన్ విధానాలు విసిగిపోయిన వాళ్ళు, ట్రంప్ యొక్క చేష్టలకి బాగా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఇంకా 1-2 సంవత్సరాలు మనకు తనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఆల్రెడీ ఉన్న ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు కూడా అక్కడి నుంచి వదిలేసి మెల్లమెల్లగా దుబాయ్కి ఎక్కువ మంది వస్తున్నారు. సార్, అంటే ఫైనల్ గా చూసుకుంటే ఇప్పుడు మన ఇండియన్స్ అందరూ కూడా దుబాయ్ క్యూ కడుతున్నారని అనుకోవచ్చు అంటారా? క్యూ కడుతున్నారని చెప్పకపోయినా అమెరికా తర్వాత నెక్స్ట్ ఎంచుకుంటున్నటువంటి దేశం మాత్రం దుబాయ్. అంటే స్టూడెంట్స్ కాదు, స్టూడెంట్స్ కాకుండా ఉద్యోగ అన్వేషణలో వెళ్ళే వాళ్ళకి హైయెస్ట్ జాబ్స్ దొరకకపోయినప్పటికీ మిడిల్ జాబ్స్ వస్తున్నాయి. అంటే మరీ లోయెస్ట్ కాకుండా హైయెస్ట్ కాకుండా మధ్య రకమైన జాబ్స్ ఎక్కువ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే అమెరికాలో హైయెస్ట్ పోస్ట్లో ఉన్నారో వాళ్ళకి అక్కడ పెద్ద చింత లేదు, వాళ్ళని అక్కడ వదులుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. కాబట్టి వాళ్ళు రావడం కష్టం. తర్వాత ఉండేటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అవకాశాలు మెండుగా ఉంటాయి, ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా మెండుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉద్యోగం వదిలిపెట్టినా మనకు దుబాయ్లో ఉద్యోగం గ్యారెంటీగా దొరుకుతుంది, దుబాయ్లో ఈ రిస్ట్రిక్షన్స్ లేవు, మనం కావాలంత సంపాదించుకోవచ్చు, ఎంత ఆనందపడాలో అంత సంతోషపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ క్లబ్లు కానీ పబ్లు కానీ రకరకాల ఆనందాలు సంతోషాలు పొందడానికి ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ కావాల్సినంత ఉంది. ముఖ్యంగా ఇండియన్ రిక్రియేషన్ పొందడానికి ఇండియన్ సినిమాలు కానీ ఇండియన్ సంబంధించినటువంటి అక్కడ వేరే రకమైన రిక్రియేషన్ సంబంధించినటువంటి అనేక రకాల అవకాశాలు దుబాయ్లో ఉన్నాయి. ఒక రకంగా సెకండ్ ఇండియా అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అని మనకు ప్రభుత్వం నుంచి ప్రకటన ఏమీ లేకపోయినప్పటికీ ఒక రకంగా సెకండ్ ఇండియా లాగా ఉంటుంది. అక్కడ హిందీ మాట్లాడేవాళ్ళు కోకొల్లలుగా దొరుకుతారు, అలాగే అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు దొరుకుతారు. ఆనందం సంతోషం స్వయంగా ఉంది, నిశ్చింతగా జీవితం గడిపే అవకాశం ఉంది. అక్కడ ఏ రకంగా కూడా గొడవలు కొట్టాటలు చాలా తక్కువ, పేల్చుకోవడాలు కొట్టుకోవడాలు చాలా తక్కువ. అక్కడ ఉండే మనస్తత్వాలు కూడా చాలా బాగుంటాయి. రెండోది ఇతర దేశాల్లో ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళు కూడా అంతగా ఎవరు కూడా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. ఒక నిశ్చింతమైన జీవితం గడపడానికి అవకాశం ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.